ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 114వ వీడియో మనం డిస్కస్ చేస్తున్నాం. చాలా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే నేను ఇక్కడ ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను. ఏ ఒక్కటి మిస్ కాకుండా స్టాక్ జీకే, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మీకు డిఎస్సి కావచ్చు, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి గ్రూప్స్ ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు అందిస్తున్నాను మరి ఈ ఛానల్ ద్వారా. మరి ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు చూడండి, ఇక్కడ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దీన్ని మనం సిఆర్పిఎఫ్ అంటాం. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారు? మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో హూ ఈజ్ హూ అనే దాంట్లో ఇంపార్టెంట్ అండి. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, గుర్తుంచుకోండి. ఇలాంటి అయితే క్వశ్చన్స్ అయితే మనకు వస్తున్నాయి. ఇక సిఆర్పిఎఫ్ మనకు 1949 డిసెంబర్ 28న ఎస్టాబ్లిష్ చేయబడింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది. దీని యొక్క మోటో వచ్చేసి మనకు సేవా ఔర్ నిష్ఠా అండి. ఇది మనకు డిఎస్సి 2024లో ఒక సెషన్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న కూడా గుర్తుంచుకోండి. అందుకే ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను నేను. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2, ప్రస్తుతం ఓపెన్ ఏఐ, దీన్నే మనం ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా. ఓపెన్ ఏఐ సిఈఓ ఎవరు? శామ్ ఆల్ట్మన్ అయితే మనకు ఓపెన్ ఏఐ సిఈఓగా ఉన్నారండి ప్రజెంట్ అయితే. అదేవిధంగా మనకు మెటా సిఈఓ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. ప్రముఖ కంపెనీలు, ఇంపార్టెంట్ కంపెనీస్ యొక్క సిఈఓలను అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. గూగుల్ సిఈఓ కావచ్చు, మైక్రోసాఫ్ట్, సత్య నాదెల్లా, ఇట్లా ఎవరెవరైతే ఇంపార్టెంట్ కంపెనీస్కి మరి సీఈఓలు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అయితే దగ్గర ఉంచుకోండి. డెఫినెట్గా వాటి మీద మనకు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు? భజన్ లాల్ శర్మ అండి. ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ సీఎంస్ లిస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇంకా లేటెస్ట్గా ఎవరైనా న్యూస్లోకి వస్తే వాళ్ళది మరీ ఇంపార్టెంట్ అండి. ఇక రాజస్థాన్ అనేది భారతదేశంలో మీకు వైశాల్యంలో అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. ఇదే రాష్ట్రంలో మనకి ఆరావళి పర్వతాలు ఉన్నాయి, థార్ ఎడారి ఉంది. దీని రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి మనకి జైపూర్ అండి. దాన్ని పింక్ సిటీ అంటాము, గుర్తుంచుకోండి. ఈ థార్ ఎడారి, ఆరావళి రేంజ్, అదేవిధంగా రాజస్థాన్ యొక్క క్యాపిటల్ సిటీ జైపూర్. రాజస్థాన్ యొక్క హైకోర్టు వచ్చేసి మనకి జోధ్పూర్లో ఉంది. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్టేట్ గురించి అయితే మనకి. క్వశ్చన్ నెంబర్ 4, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఎలా మార్చారు? వెరీ లేటెస్ట్ క్వశ్చన్ ఇది మనకి. ఇటీవల రీసెంట్గా మీకు జనవరి 20 అంటే అమెరికా కాలమానం ప్రకారం జనవరి 20 అమెరికా అధ్యక్షుడైతే డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున గెలిచి మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చేస్తున్న చాలా సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఉన్నాయి. కొన్ని పేర్లు అయితే మార్చారు. గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికా అని మార్చారండి. మొట్టమొదటి గల్ఫ్ అంటే అర్థం చేసుకోండి, భూమిలోకి చొచ్చుకుపోయే సముద్ర భాగాన్ని అయితే మనం గల్ఫ్ అని అంటామండి. ఏదైతే భూమిలోకి చొచ్చుకు వచ్చేటటువంటి సముద్రంలోని భాగాన్ని మనం గల్ఫ్ అంటాము. మీకు పర్షియన్ గల్ఫ్ ఇట్లాంటి పేర్లు అయితే ఉంటాయి. సో అట్లా గల్ఫ్ ఆఫ్ మెక్సికో చాలా ఇంపార్టెంట్. దాన్ని అయితే గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం అనేది జరిగింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గల్ఫ్. ఇక అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇది చాలా కీలకం. ఈ ప్రాంతం నుండి మనకు అమెరికా ముడి చమురు కానీ మత్స్య సంపదను కానీ సేకరించడం అనేది జరుగుతుంది. అడగొచ్చు, ఇటీవల అమెరికాలో వార్తల్లోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనగానేమి? రీసెంట్గా మీరు చదువుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వాటి యొక్క ప్రభావం ప్రపంచం మీద ఉంది అని చదువుతున్నాం కదా. సో మనకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటే ఏంటంటే అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా, అమెరికా పార్లమెంట్ను మనం కాంగ్రెస్ అంటాం కదా, దాంట్లో 2 సభలు ఉంటాయండి, హౌస్ ఆఫ్ సెనెట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని. సో అమెరికా చట్టసభల ఆమోదం లేకుండా అమెరికా యొక్క అధ్యక్షుడు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసే లిఖితపూర్వక ఆదేశాలనే మనం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అని పిలుస్తాము. ఇక్కడ ప్రశ్న రావచ్చు. ఇక అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్షుడైతే వీటిని జారీ చేయడం అనేది జరుగుతుంది. రీసెంట్గా మీకు అమెరికా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చూస్తే దాంట్లో జన్మత వచ్చే పౌరసత్వాన్ని మరి ఆపివేయడం జరిగింది. సో దాని వార్తనే మనకి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా ఉంది. ఇక ఐసీఆర్ విస్తరించండి. రీసెంట్గా మనకి ఇది న్యూస్లోకి వచ్చిందండి. ఇంట్రా సర్కిల్ రోమింగ్ అంటాము. ఐసీఆర్ అంటే జనరల్గా మనం ఇప్పుడు ఫోన్ అంటే మొబైల్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఏదైతే నెట్వర్క్ వాడుతున్నామో ఒక్కొక్కసారి ఆ నెట్వర్క్ సిగ్నల్ మనకు అందుబాటులో ఉండదండి, కానీ వేరే నెట్వర్క్ సిగ్నల్ అక్కడ ఉంటుంది ఆ ప్రాంతంలో. అలాంటి సందర్భాలలో ఆ వేరే నెట్వర్క్ యొక్క సిగ్నల్కి మన ఫోన్ కనుక కనెక్ట్ కావడమే ఇక్కడ ఇంట్రా సర్కిల్ రోమింగ్గా చెప్పుకోవచ్చు. అలాంటి సౌకర్యాన్ని అయితే మరి టెలికాం శాఖ తీసుకొస్తుంది. గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో
ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్స్ పరిష్కారానికి కేంద్ర టెలికాం శాఖ ఈ విధానం తీసుకొని వచ్చిందండి. ఇక్కడ డిబిఎన్ టవర్లు అంటే డిజిటల్ భారత్ నిధిలో భాగంగా ఏవైతే ఆ ఫండ్స్ తోటి మరి టెలికాం కంపెనీలు టవర్స్ను మనకు నెలకొల్పుతున్నాయో ఆ టెలికాం కంపెనీలు అన్నీ కూడా ఒకదానికొకటైతే కోఆపరేట్ చేసుకొని వినియోగదారుడికి ఇబ్బంది రాకుండా ఆ సదరు వినియోగదారుడి యొక్క నెట్వర్క్ సిగ్నల్ లేకుంటే మరొక సిగ్నల్ అతను ఉపయోగించుకోవచ్చు. దీన్నే మనము ఇంట్రా సర్కిల్ రోమింగ్ అని అయితే పిలుస్తున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ నెంబర్ 7, వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సమావేశం 2025 జనవరిలో ఏ నగరంలో జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అండి. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దావోస్లో జరిగింది. ప్రతి సంవత్సరం జరుగుతుంది మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఎందుకంటే అక్కడికి చాలా స్టేట్స్ నుంచి ముఖ్యమంత్రులు, అదేవిధంగా వివిధ దేశాల యొక్క పారిశ్రామికవేత్తలు చాలామంది అయితే రావడం జరుగుతుంది. ప్రముఖులు వచ్చి అనేక అగ్రిమెంట్స్ అయితే చేసుకుంటారు. ముఖ్యంగా పారిశ్రామిక ఒప్పందాలు అనుకోండి, మీకు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. తెలంగాణ కూడా రీసెంట్గా మరి చాలా పెట్టుబడులు అయితే సంపాదించింది ఆ సమావేశంలో. సో ప్రతి సంవత్సరం మనకి ఈ సమావేశాలు దావోస్లోనే జరుగుతాయండి. ఈ నగరం అయితే మనకు స్విట్జర్లాండ్లో ఉంది. ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది మనకు 1971 జనవరి 24న ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఆల్రెడీ గతంలో ఒక ప్రీవియస్ పేపర్లో మనం ఈ క్వశ్చన్ చూసినామండి. 1971 జనవరి 24 క్లాస్ స్వాబ్ మరి దీని యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ఫౌండర్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పేరైతే ఇచ్చాను, జర్మన్ ఇంజనీర్ ఇతను. క్వశ్చన్ నెంబర్ 8, ఇంటర్పోల్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమించబడ్డారు? వాల్డేసి ఉర్కిజా మనకి ఇంటర్పోల్ యొక్క నూతన సెక్రటరీ జనరల్గా మనకు నియమించబడడం జరిగింది. ఇది 1923లో ఏర్పాటు చేయబడిందండి ఇంటర్పోల్. ఇది లయోన్ నగరంలో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకు ఫ్రాన్స్లోని లయోన్ నగరంలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్పోల్. దీని యొక్క విధి ఏంటిదంటే ఎవరైనా నేరస్తులు ఒక దేశంలో నేరం చేసి పారిపోయినప్పుడు అలాంటి అంతర్జాతీయ స్థాయిలో నేరగాళ్లను పట్టుకోవడంలో ఆయా పోలీస్ శాఖలకైతే కీలకమైన సమాచారాన్ని అందించడము, సమన్వయం చేయడము ఈ ఇంటర్పోల్ యొక్క విధి అండి. మీరు గమనించండి, అప్పుడప్పుడు రెడ్ కార్నర్ నోటీస్ అని వస్తుంది. మరి ఇంటర్పోల్ అలాంటి వ్యక్తుల మీద రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం అనేది జరుగుతుంది. అంటే క్రిమినల్స్ని, నేరస్తులు పట్టుకోవడంలో ఇంటర్పోల్ అయితే చాలా ఉపయోగకారిగా ఉంటుంది. రీసెంట్గా మనకి భారత్లో కూడా భారత్ పోల్ అనే ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9, డిజాస్టర్ మేనేజ్మెంట్లో కృషి చేసినందుకు ప్రతి ఏటా కేంద్ర హోంశాఖ ఇచ్చే సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రబంధన్ పురస్కార్ ఇటీవల ఏ సంస్థకు వచ్చింది? చాలా ఇంపార్టెంట్ అవార్డు అండి ఇది. ఇన్కాయస్కి అయితే వచ్చింది. ఇన్కాయస్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉందండి. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ దీని యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి. సునామీలకు సంబంధించి, సముద్రంలో వచ్చే మార్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే ఇది అందిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1999లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్కాయస్ ఇది మన హైదరాబాద్లోనే ఉంది. ఇది ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ వ్యవస్థను కూడా కలిగి ఉంది. మీరు గమనించండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది 9th one. క్వశ్చన్ నెంబర్ 10, ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ రీసెంట్గా రిలీజ్ అయిందండి. తొలిసారి ఏ భారతీయ విద్యా సంస్థ టాప్ 100లో స్థానం సంపాదించింది? మనకి 2025 జనవరిలో ఈ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. మరి 2024కి సంబంధించి మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ ఉంది. మీరు చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అయితే మనకు టైమ్స్ జాబితాలో ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయితే మరి స్థానం సంపాదించిందండి. ఇక్కడ మీరు చూడండి, ప్రతిష్టాత్మక టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో మొట్టమొదటిసారి ఏ భారతీయ విద్యాసంస్థ టాప్ 100లో స్థానం సంపాదించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు అండి. ఈ రిపోర్ట్ వచ్చేసి మనకి 2025 జనవరిలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది మనకి 1909లో బెంగళూరులో ఎస్టాబ్లిష్ చేయబడింది. జంషెడ్జీ టాటా మరియు కృష్ణరాజ వడయార్ 4 వీళ్ళ యొక్క సంయుక్త సారథ్యంలో ఇదైతే ఏర్పాటు చేయబడింది. గుర్తుంచుకోండి. ఇది మనకి 96వ స్థానంలో నిలిచిందండి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది వరల్డ్ వైడ్ తీస్తే ప్రముఖ విద్యా సంస్థలలో 96th పొజిషన్ ఉంది కంప్యూటర్ సైన్స్ విభాగంలో. అదే ఇంజనీరింగ్ విభాగంకి వచ్చేసరికి ఇది 99వ స్థానం నిలిచింది. మొత్తం మీద మనమైతే టాప్ 100లో ఒకే ఒక భారతీయ విద్యా సంస్థ ఫస్ట్ టైం అయితే స్థానం సంపాదించింది. గమనించండి. ఇక ఈ రిపోర్ట్లో మనకి టాప్ 1 అంటే వరల్డ్ వైడ్ టాప్ 1 ఉంది. ఏదంటే మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండి. MIT అయితే మరి టాప్ 1 పొజిషన్లో ఉంది. ఇది అమెరికాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ. 1861లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి ఇది, గుర్తుంచుకోండి. దీంతో ఇవాళ 10 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. రేపైతే మిగతా 10 క్వశ్చన్స్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.